చందమామ కథ రాగి కాసులవాడు. వామనాపురం అనే ఊళ్ళో ఉండే పేరయ్యకు ఆశ ఎక్కువ, తృప్తి తక్కువ. ఉన్న ఊళ్ళో నోట్లోకి 4,000 పోతున్నా అది చాలదనిపించి ఇంకా సంపాదించడం కోసం పట్నం బయలుదేరాడు. తనకు తోడుగా రమ్మని పొరుగింటి వాడైన వీరయ్యను బ్రతిమాలాడు. వీరయ్యకు ఆశ తక్కువ, తృప్తి ఎక్కువ. ఉన్నదాంట్లో హాయిగా ఇక్కడే బ్రతుకుదామని ఉన్నా పేరయ్య బ్రతిమాలుతూ ఉంటే కాదనలేక సరేనని తను బయలుదేరాడు. ఇద్దరూ కాలినడకన కొంత దూరం వెళ్ళేసరికి దారి ప్రక్కన స్పృహ తప్పి పడి ఉన్న బైరాగి ఒకడు కనిపించాడు. పేరయ్య అయితే దారిన పోయే తద్దిన మనకెందుకు, మన దారిన మనం పోదాం అన్నాడు. కానీ వీరయ్య ఒప్పుకోలేదు. అతడు కాస్త దూరంలో ఉన్న కొలను వద్దకు వెళ్ళి దోసిలితో పట్టి నీళ్లు తెచ్చి బైరాగి ముఖం మీద చల్లాడు. బైరాగి లేచి కూర్చున్నాడు. మీరు నాకు చాలా సాయం చేశారు, మీకేదైనా ప్రత్యుపకారం చేయాలని ఉంది అన్నాడు. నువ్వే దారి పక్కన దిక్కు లేకుండా పడి ఉన్నావు, బైరాగివి, నువ్వు మాకు చేయగల సాయం ఏముంటుంది అన్నాడు పేరయ్య వెటకారంగా. నా దగ్గర మహిమగల 2 బరిణెలు ఉన్నాయి. వాటిలో ఒకటి రోజుకొక బంగారు కాసిస్తుంది, ఇంకొకటి రోజుకొక రాగి కాసిస్తుంది. వీటిని నేను ఉపయోగించుకోరాదని నియమం. అర్హుల కోసం అన్వేషిస్తూ ఈ రోజున ఇలా దారి పక్కన స్పృహ తప్పి పడి ఉన్నట్టుగా నటించాను. ఎందరో నన్ను దాటి వెళ్ళారు, కానీ మీరు మాత్రం నాకు సాయపడ్డారు. మీలో నాకెవరు ఎక్కువగా సాయపడ్డారో వారు ముందుగా తనకు కావలసిన బరిణను ఎన్నుకోండి. అయితే ఒక్క విషయం గుర్తుంచుకోండి, మీకు మీ సాయానికి ప్రతిఫలం మాత్రమే లభిస్తుంది, అంతకంటే ఎక్కువ రాదు అన్నాడు బైరాగి. బంగారు కాసుల బరిన వీరయ్య దక్కించుకుంటాడని పేరయ్య భయపడ్డాడు. కానీ వీరయ్య మాత్రం మానవ ధర్మంగా నిన్ను ఆదుకున్నాం కానీ ప్రతిఫలాన్ని ఆశించి కాదు. అయినప్పటికీ నువ్వు ఇస్తానన్నప్పుడు వద్దనడము మర్యాద కాదు. మేము ఈ రోజున ఈ దారిలో ప్రయాణం చేయటానికి కారణం పేరయ్య. ముందుగా పేరయ్యే తనకు కావలసిన బరిణను ఎంచుకుంటాడు అన్నాడు. అందుకు పేరయ్య ఎంతో సంతోషించి వెంటనే రోజుకొక బంగారు కాసులిచ్చే బరిణను ఎంచుకున్నాడు. బైరాగి వీరయ్యకు రాగి కాసులిచ్చే బరిణను అందించాక పేరయ్యతో, ప్రయాణానికి తోడుగా వీరయ్య వంటి సత్పురుషుణ్ణి ఎంచుకోవడం వల్లే నీకు అదృష్టం లభించింది. సత్పురుష సాంగత్యాన్ని వీడకుండా ఎల్లకాలం మంచి పనులే చేస్తూ మీ అదృష్టానికి మెరుగులు దిద్దుకో అని సలహా ఇచ్చాడు. పేరయ్య వీరయ్య తమ ప్రయాణాన్ని కొనసాగించారు. అప్పటికి పేరయ్య వద్ద బరిణ ఇచ్చిన బంగారు కాసు ఒకటి ఉన్నది, వీరయ్య వద్ద రాగి కాసు ఉన్నది. వాళ్ళిద్దరూ 2 రోజులు ప్రయాణం చేసి పట్నం చేరుకున్నాక పేరయ్య వీరయ్యతో, ఇక మనం విడిపోక తప్పదు. నా వద్ద బంగారు కాసులుంటాయి కాబట్టి రక్షణకు మంచి ఇల్లు కాపలా కావాలి. నీవు రాగి కాసుల వాడివి కాబట్టి రాత్రిపూట బాట పక్కన పడుకున్న ప్రమాదం ఉండదు. నేను కోరుకున్న జీవితం నేను జీవిస్తాను, నువ్వు కోరుకున్న జీవితం నువ్వు జీవించు అన్నాడు. వాళ్ళిద్దరూ ఆ విధంగా విడిపోయారు. అక్కడే 3 సంవత్సరాలు గడిచాయి. అప్పటికి పేరయ్య చక్కని మేడ కట్టుకొని వైభవంగా జీవిస్తున్నాడు. వీరయ్య మాత్రం కష్టపడి పని చేసుకొని పొట్ట పోషించుకుంటూ రోజులు వెళ్ళబుచ్చుకుంటున్నాడు. బరిణ ఇస్తున్న రాగి కాసులను భద్రంగా దాచుకునేవాడు వీరయ్య. వాటిని మూటగా కట్టి రొంటన దోపుకునేవాడు. సాటి మనిషికి సహాయపడడం వల్ల కలిగిన ప్రయోజనం తానెన్నడూ మరవకూడదని అనుకునేవాడు. వీరయ్య రొంటెన ఉండే మూట చాలామందిని ఆకర్షించింది. ఒకసారి దొంగ ఒకడు ఆ మూటను కాజేసి అందులో రాగి కాసులు మాత్రమే ఉండడం చూసి ఆశ్చర్యపడ్డాడు. ఆ రాగి కాసులకు ఒకవైపున బ్రహ్మ విష్ణు మహేశ్వరుల బొమ్మలు, మరొక వైపున సరస్వతి లక్ష్మి పార్వతుల బొమ్మలు ఉండడం చూసి అవి మంత్రించినవేమోనని భయపడి దొంగ వాటిని వీరయ్యకు తిరిగి ఇచ్చేసి తన తప్పు ఖాయమన్నాడు. వీరయ్య వాడితో, దేవుడికి భయపడి దొంగలించిన సొమ్ము తిరిగి ఇచ్చావు, ప్రతి మనిషిలోనూ దేవుడున్నాడు, మరి ఆ దేవుడికి కూడా భయపడు, దొంగతనాలు మాని కాయకష్టం చేసుకొని బ్రతుకు అన్నాడు. ఆ రోజు నుంచి దొంగల్లో మార్పు వచ్చింది. అందుకు తన మాటలు కారణం కాదని
రాగి కాసుల మహిమ వల్లనే దొంగ మారాడని వీరయ్య అందరికీ చెప్పాడు. వీరయ్య వద్ద ఉన్న రాగి కాసులకు మహిమ ఉన్నదని పేరు వచ్చింది. ఎందరో అతడి దగ్గరకు వచ్చి తమ కష్టాలు చెప్పుకొని అతడి రొంటెన ఉన్న రాగి కాసుల మూటను భక్తితో తాకి వెళుతూ ఉండేవారు. ఆ విధంగా వారికి కోరుకున్నవి కూడా జరుగుతూ ఉన్నాయని చాలామంది అన్నారు. క్రమంగా వీరయ్య వద్ద ఉన్న రాగి కాసుల మీద అక్కడి వారికి ఇంకా ఇంకా నమ్మకం పెరిగిపోయింది. చివరకు జబ్బులతో బాధపడుతున్న వారు కూడా వీరయ్య వద్దకు వచ్చి రాగి కాసుల మూటను తాకి వెళ్ళి ఎంతో ప్రయోజనం పొందసాగారు. వీరయ్యకు రాగి కాసులవాడు అన్న పేరు స్థిరపడింది. వీరయ్యకు కష్టపడి పనిచేసుకుని బ్రతకాలని ఉంది. కానీ తన రాగి కాసులకు వస్తున్న కీర్తి ప్రతిష్టల వల్ల అతడికి పనిచేయటానికి సమయం దొరకడం లేదు. పైగా ఎందరో కాసులు ఇస్తామంటూ వస్తున్నారు, కానుకలు ఇస్తామంటూ వస్తున్నారు. వీరయ్యకు ఆలనా పాలనా చూసుకునేందుకు చాలామంది భక్తులు ముందుకు వచ్చారు. వాళ్ళల్లో భాగ్యవంతులు కూడా కొందరున్నారు. ఇదంతా పేరయ్య గమనిస్తూనే ఉన్నాడు. బంగారు కాసులతో తను తెచ్చుకోలేకపోయిన పేరును రాగి కాసుల వాడు సాధించడం చూసి అసూయపడి ఒక రోజున అతడు వీరయ్యను కలుసుకొని, నీ రాగి కాసులకు మహిమ ఉన్నదో లేదో తెలియదు, కానీ ఉన్నదని జనం నమ్ముతున్నారు. అడగకుండానే నీకు కానుకలు ఇస్తున్నారు, ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ఎప్పుడైనా రాగి కాసులకు మహిమ లేదని తేలిందా, ఈ జనమే నిన్ను పాతాళానికి తొక్కేస్తారు. నువ్వు ఈ రాగి కాసుల గురించి తెలియని దూర ప్రాంతాలకు వెళ్ళిపోవడం నీకు క్షేమమని నాకు అనిపిస్తున్నది అన్నాడు పేరయ్య. వీరయ్య ఈ సలహాకు ఎంతో సంతోషించి, జనం నన్ను పాతాళానికి తొక్కేస్తారని భయం లేదు, కానీ ఎక్కడైనా కష్టపడి పనిచేసుకుని బ్రతకాలని ఉంది. అందుకు వీలుగా ఉన్న కొత్త చోటుకు వెళ్తాను అని ఆ రాత్రికి రాత్రే పట్నం విడిచి బయలుదేరాడు. వీరయ్య ఉంటున్న దేశపు రాజు అగ్నిసేనుడు. ఆయన భార్య జ్వాలాముఖి. ఆమె కొంతకాలంగా అంతు చిక్కని జబ్బు చేసి మంచం పట్టింది. ఆస్థాన వైద్యులు ఎంత ప్రయత్నించి ఎన్ని రకాల మందులు ఇచ్చినా ఆమె వ్యాధి తిరుగుముఖం పట్టలేదు. ఈ సంగతి విన్న బైరాగి రాజును కలుసుకొని, రాజా, నీ భార్యను పట్టి పీడిస్తున్న వ్యాధి గురించి విన్నాను. ఆ వ్యాధి నయమయ్యే మార్గం చెబుతాను విను. త్రిమూర్తులు, వారి భార్యలు ముద్రించబడిన 1000 రాగి నాణెములను ఒక గంగాళంలో ఉంచి ఆ గంగాళంలో నీరు పోసి ఆ నీటితో మహారాణి స్నానం చేయిస్తే ఆమెకు స్వస్థత చేకూరుతుంది. ఈ నాణేలు గల వీరయ్య అనే సత్పురుషుడు రేపు ఇటు వస్తున్నాడు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. మార్గమధ్యంలో బైరాగి కనిపించగానే వీరయ్య తాను బయలుదేరిన ఉద్దేశం చెప్పాడు. బైరాగి అతనికి మహారాణి అనారోగ్యం గురించి చెప్పి అక్కడికి వెళ్ళమన్నాడు. వీరయ్య రాజధానికి వెళ్ళి రాజును దర్శించాడు. మహారాణి వ్యాధి నయం చేయడానికి బైరాగి చెప్పినట్టే చేసి తరువాత చిన్న కుంపటి రగిలించమని తన వద్ద ఉన్న నాణేలను భరిణతో సహా అందులో పడవేశాడు. మహారాణి క్షణాలలో ఆ వ్యాధి నుంచి విముక్తురాలయ్యింది. రాజు పరమానందభరితుడై వీరయ్యను ఏం కావాలో కోరుకోమన్నాడు. అందుకు వీరయ్య, మహారాజా, నాకు కష్టించి సంపాదించిన దానితో తృప్తిగా కాలం గడపాలని తప్ప మరే కోరిక లేదు. కానీ నా దగ్గర ఆ రాగి కాసుల భరిణె ఉన్న కారణంగా అలాంటి అవకాశం లభించింది కాదు. అందుకే ఆ భరిణెను కూడా నిప్పుల్లో పడవేశాను అన్నాడు. ఆ జవాబు వింటూనే రాజు ఎంతో గౌరవపూర్వకంగా వీరయ్య 2 చేతులు పట్టుకొని, నీలాంటి పరోపకారి సత్పురుషుడు ఏ పట్టణానికైనా అధికారిగా ఉండటం ఆ ప్రజల భాగ్యం అనుకుంటాను. నీకు నువ్వుంటున్న పట్టణాధికారి పదవిని ఇస్తున్నాను, కాదనకు అన్నాడు. ఆ విధంగా వీరయ్య తనను రాగి కాసుల వాడిగా గుర్తించిన పట్టణానికే అధికారి అయ్యాడు. తనకింత అదృష్టం కలగడానికి పేరయ్యే కారణమని భావించిన వీరయ్య స్వయంగా వెళ్ళి అతనికి కృతజ్ఞతలు చెప్పాడు. అప్పుడు పేరయ్య, నేనే నీకు కృతజ్ఞతలు చెప్పాలి. నాకు ఈ అదృష్టం పట్టింది అంటే అది నీ వల్లే. కానీ నీకు ఈ అదృష్టం పట్టింది అంటే అది మాత్రం నీ మంచితనం వల్లే. డబ్బుతో అన్నీ సాధించవచ్చు అనుకున్నాను, అది సరికాదు. మంచితనం, పరోపకార బుద్ధితోనే అది సాధ్యమని నిరూపించి నువ్వు నా కళ్ళు తెరిపించావు.
ఈ రోజు నుంచి నేను నీలాగా ఉండడానికి ప్రయత్నిస్తాను అన్నాడు. కథ సమాప్తం. ఇక ఈ కథ మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరిన్ని కథల కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.